సక్సెలాయిస్ పేరుతో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఫ్రాడ్ చేస్తున్నాడు. ఈ వీడియోలో దాని గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాము. సో జనరల్ గా ఏంటి అంటే ఇతని ఆలోచన, ఇతని పరిస్థితి ఎలా ఉందంటే ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? లాస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయ్యారో సో డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో ANU లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సో నాకు తెలిసినంత వరకు చాలా మంది డ్రాప్ అయ్యారు నేను విన్నాను. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ డ్రాప్ అయితే వేరే దగ్గర జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? దాంతోపాటు ఏ విధంగా ఫ్రాడ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. సో దాని గురించి మనం మాట్లాడతాము. సో ఇతని పందా ఎలా ఉందంటే తక్షశిల IASలో డిగ్రీ విత్ IAS జాయిన్ అయితే ఎలా ఉంటుంది, ఎలా న్యాయం చేస్తాడు అని కాకుండా సింపతి గేమ్ అనేది ఒకటి ప్లాన్ చేసి చేస్తా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది. ఎస్, లాస్ట్ ఇయర్ నీది బాగుందని చెప్పాను, బాగుంటే బాగుందని చెప్పాను. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు దానికంటే బెటర్ ఇంకొక ఇన్స్టిట్యూట్ అనిపిస్తే 2024లో సో డెఫినెట్లీ ఉన్న వాటిలో కొంచెం బెటర్ నీది అనిపించింది. తర్వాత నువ్వు చేసే అక్రమాలు, మోసాలు అన్ని విషయాలు తెలిసాయి నాకు. స్టూడెంట్స్ కూడా కొంతమంది రకరకాల కమెంట్స్ రూపంలో వేరే వేరే ఇన్ఫర్మేషన్ రూపంలో నాకు షేర్ చేశారు. నాకు కరెక్ట్ కాదనిపించింది, నీకంటే బెటర్గా ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉందనిపించింది. బాగుందని జనాలకు ఎట్లా చెప్తున్నాను, బాగలేదని కూడా చెప్తా. మీరు మొత్తం హిస్టరీ నాకు చూడొచ్చు. మన ఈ CYC అఫీషియల్ ఛానల్లోనే ఒక టైంలో వాళ్ళు చేసే మంచి ఏదైతే ఉందో దాన్ని మంచి ఏదైతే అంటే బాగా చేస్తుంటే బాగా చేశారని చెప్పాను, బాగా చేయలేకపోతే కూడా విమర్శించాను నేను. అలాగే మీది కూడా బాగుంటే బాగుందని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు నాకు అనిపించింది, నా ఒపీనియన్ ప్రకారం. అంటే దానికి సంబంధించి నేను క్వశ్చన్స్ రైజ్ చేశాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం మానేసేసి సింపతి గేమ్ స్టార్ట్ చేసినావు.